నాకు కలెక్టర్ గారికి ఘనంగా స్వాగతం పలికిన మీ అందరికీ ముందుగా చేయడానికి నమస్కరిస్తూ, జిల్లా కలెక్టర్ గారు ఇలా ఆదివారం అయినా సరే ఇలా కంటలపతి గ్రామం పోవాలంటే మన ప్రత్యేక ఆదివారం కూడా జరుగుతున్నాం. ఆయన ఆదివారం కూడా పనిచేస్తున్నాం. ఇలా గ్రామ పంచాయతీ బిల్డింగ్ తెలంగాణలో ఎక్కువ పెట్టిందంటే మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పీడీడీ గారు ఆ టీం అంతా బాగా పనిచేసి అసలు కలెక్టర్ గారు కష్టపడి ఈరోజు కూడా సంఘాలకు కూడా లోన్ ఇచ్చే కార్యక్రమం కానీ తెలంగాణలో ఎక్కడ ఉందంటే ఈ సందర్భంగా కలెక్టర్ చంద్రశేఖర్ గారిని అభినందిస్తూ, అలాగే సంపత్ మహేశ్వర్ గారి ఈరోజు అడిషనల్ కలెక్టర్ మన ప్రేమకాంత్ రెడ్డి గారికి, ఆడియో మన ఎస్సీ పంచాయత్ గారు, ఈ పంచాయత్ గారు, అలాగే ఎంఈఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మీ అందరికీ కూడా చేతులకి నమస్కరిస్తూ, నేను 15-20 ఊళ్ళు పోతే ఉదయం అంటే రాత్రి వరకు తిరిగాను. శనివారం ఆదివారం ముందు నల్గొండ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. రాష్ట్ర మంత్రి గారు ఇలా 13,000 కోట్లు మన గౌరవ ముఖ్యమంత్రి గారితోనే మీరందరూ కూడా వచ్చారు. ప్రతి రోడ్డు కూడా డబల్ రోడ్ చేయాలి. దాంతో క్షేమంగా ఇంటికి భద్రత క్షేమంగా రావాలని 13,000 కోట్లు శాంక్షన్ చేయించుకుని ఇంకా 7,000 కోట్లు ఆర్ఎండ్బి సహాయం ద్వారా మొత్తం 21,000 కోట్లు తెలంగాణలో శంకుస్థాపన చేసి ఇప్పుడు మొత్తం కూడా దృష్టంతా వచ్చే 2 సంవత్సరాల తర్వాత కాన్స్టిట్యూషన్ పెడతారు. అందుకే వారానికి 2 రోజులు చెప్పుకొని నేను తిరుపతి మనం తిరిగాం. నేను కంచెపల్లి ఒకటే పెట్టుకోవాలి. ఎందుకంటే కాఫీ వెంచర్ చేయాలి, ఆఫీసర్స్ కూడా వాళ్ళకు కూడా కొంచెం బ్రేక్ చేయాలని ముందుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలతో పాటు కలెక్టర్ గారు ఇప్పుడే మీ ఊరికి సబ్స్టేషన్ కోసం 3 కోట్ల సబ్స్టేషన్ శాంక్షన్ అయింది. జనాల దగ్గర ల్యాండ్ కావాలని కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశించడం జరిగింది. వారు కూడా రేపే అన్నవారు చేస్తారు. ఇల్లుకి వెళ్ళి సబ్స్టేషన్ కూడా మీ కంచెపల్లి సపరేట్ గా మీ ఊరు కోసమే ఆ సబ్స్టేషన్ దీపంగా ఇల్లు కట్టించడం అర్థం చేసుకోవాలి. మనకు బలపడ కూడా ఉన్నాయి. మీ కోరిక మేరకు ఎప్పటికైనా మనం కాలంగా దృష్టి పెట్టాలనుకుంటున్నాం. ఒక దేశంలో నేనే సొంతంగా కోట్ల గురించి పెట్టాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడు కంచెపల్లి జరగడం అర్థం జరిగితే ఆదివారం ఫలితం వేసి మళ్ళా కంచెపల్లి జరుగుతుంటే తీవ్రంగా కంచెపల్లి ఏరియా అంతా కూడా మన బ్రాహ్మణుల ప్రజలకు ఉపయోగం అక్కడికే కూడా కోరుకుంటే ఎన్నికొస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే కంచెపల్లితో పాటు ఇంకా దీని కూడా నరసింహులు కూడా లిఫ్ట్ పెట్టిస్తారు. రైతులు బాగుండాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలని బాబులైన ప్రాజెక్టు రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం. ఇప్పుడే అయిపోయేది కానీ మధ్యలో 10 ఏళ్ళు చేయాలని గవర్నమెంట్ వచ్చింది. అది పూర్తి చేస్తే ఏళ్ళ పేరు వస్తుంది అని చెప్పి దాన్ని పక్కన పెడితే మన ప్రభుత్వం 300 కోట్లు రిలీజ్ చేయించి 3,000 ప్రజలు ఇప్పించి మళ్ళా మిషన్లు పెట్టి నేనే దగ్గర నుండి ప్రజలు పెట్టి ఇలా కాలం చిన్న తీసుకుంటున్నాం. వచ్చే 3 నెలల్లో మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. మీ అందరికి దసరా పండుగ రోజు మీ అందరికి కారణంగా ఆ లిఫ్ట్లు కూడా దసరా అవుతే ఒక రోజు ముందు దసరా పండుగ తెల్లాలి ఆ ఇనాగ్రేషన్ పెట్టి లిఫ్ట్ కూడా పూర్తి చేయించాలని మీ అందరం కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే కోరిక నా కోరిక కూడా ఎస్ఎంపీ సౌకర్యం పూర్తి కావాలి, 3 పంటలకు నీళ్ళు కావాలి, నల్గొండ అసెంబ్లీతో పాటు నల్గొండ జిల్లా కూడా సస్యశ్యామలం కావాలని 2,000 కోట్లతో సొరంగం చేపించిన ఇలా 700 కోట్లతో బాబులైన ప్రాజెక్టు ఈ 2 కూడా కాంగ్రెస్ ప్రభుత్వంగా ఆ రోజు నేను తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేయకుండా ఉంటే ఎప్పుడో పూర్తి అయ్యేది. కానీ పిల్లలు చచ్చిపోతుంటే నాకు పదవిలో ముందుకు తీయాలి. నాకు ఇలా మినిస్టర్ ఉన్నా నేను 6 గంటలకు వెళ్ళి దాదాపు 2,000-3,000 మంది వచ్చింది. ఒకరు వచ్చి నా భర్త దగ్గర నా పిల్లలు చదివించారు, ఒకరు వచ్చేమో నా పిల్లలకు లండన్ల సీట్ కావాలి. మొన్న ఒక దేవరకొండ అమ్మాయిని జర్మనీకి పంపించారు 12 లక్షలు పెట్టి. నా కొడుకు పేరు మీద బొట్టు కూడా స్కూల్ కట్టింది, మీరు చూసింది కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే కంచెపల్లి స్కూల్ 99, 2004 ఎమ్మెల్యేలు స్కూల్ రెగ్యులర్గా వచ్చేది. 400 ఉన్న సెంచరీ 70కి పెట్టింది. ఇప్పుడే మహేశ్వర్కి నవీన్ చెప్పిన ఈ స్కూల్కి ఏం కావాలని మోడల్గా చేస్తా. మీ అందరూ కూడా ప్రైవేట్ స్కూల్ బంద్ చేయాలి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ఇలా ఊళ్ళో రోడ్డు ఇచ్చింది 2 కోట్లు. ఇది కూడా చూసింది కదా.
ఆర్ఎండ్బి మినిస్టర్ కాబట్టి ఈ నుంచి ఉద్దానం అప్పాచిపేట ఎల్లంగా నేరడికి వెళ్ళి చిత్రాలకు పోవాలన్నా హైదరాబాద్ పోవాలన్నా మీరు ఇక్కడ పోయే అవసరం లేదు. డబుల్ రోడ్ 70 కోట్లు కానీ ఇవాళ చిత్రాల వరకు కంచెలపల్లికి వెళ్ళి చిత్రాల వరకు హైదరాబాద్ పోవాలన్నా మీరు ఎక్కడ పోవాలన్నా క్షేమంగా పోయి క్షేమంగా ఇంటికి రావాలి.